ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును. Till he fill their mouth with laughing and their lips with rejoicing. మన నోటి నిండా నవ్వు కలుగజేవాడు ఆయనే. మన నవ్వును మన నోటి ద్వారానే వ్యక్తపరుస్తాము. నీకు లోపల ఎంత బాధ ఉన్నా పైకి నీ నవ్వును కనిపించనిచ్చేది నీ నోరు, నీ పెదవులు మాత్రమే. చాలామంది లోపల చాలా కృంగిపోతూ ఉంటారు, కానీ పైకి నవ్వును నటిస్తూ ఉంటారు. 10 మందిలో ఉన్నప్పుడు పైకి నవ్వుతూ ఉంటారు. దుఃఖముతో, వేదనతో, ఒంటరిగా ఉన్న సమయంలో గడుపుతూ ఉంటారు. నవ్వు లేకుండా నీ రోజులు గడుస్తున్నాయా? మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నిన్ను నోరారా నవ్వించే నీ దేవుడు మన యేసయ్య. నువ్వు కనుక బాధతో, వేదనతో కృంగి ఉన్నట్లయితే యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే ఒకరోజు నీకు నవ్వును, ఆనందంను, సంతోషంను కలుగచేవాడు. నీ పెదవులను ప్రహర్షముతో నింపుతాను అని వాగ్దానం ఇచ్చినవాడు. నీ నోటి నిండా నవ్వును కలుగ చేస్తాను అని చెప్పినవాడు. ఇప్పటి నుండి అయినా దుఃఖాన్ని వదిలి, నీ బాధను వదిలి విశ్వాసంలో ఆయన వైపు చూడు, ఆయన్ను నమ్ము. ప్రస్తుతం నీకున్న బాధలను, కష్టాలను కొంతకాలం మాత్రమే. ఆయన నీకు విడుదలనిచ్చేవాడు, విడుదల నాయకుడు. ఆయన విజయాన్నిచ్చేవాడు, విజయశీలుడు. మన ప్రభువు ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. నీ దుఃఖమును తీసివేసి దానికి ప్రతిగా నీకు ఆనందమును, నవ్వును ఇచ్చే దేవుడు. సారా విషయంలో దేవుడు ఆమె నోటి నిండా నవ్వు ఉంచినవాడు. అవిశ్వాసంతో వృద్ధురాలైన శారాయి తన జీవితంలో ఎంతో ఎదురుచూపులు చూచింది. పిల్లలు కలుగ చేస్తాడని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా ఆయన వాగ్దానంపై నమ్మిక ఉంచకుండా ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరకు దేవుడు ఆమె వేదనను గ్రహించి ఆమెకు ఇస్సాకు రూపంలో దేవుడు బహుమానాన్ని అనుగ్రహించాడు. అప్పుడు మరలా ఆమె దేవుడు నాకు నవ్వు కలిగ చేస్తాడు అని ఇస్సాకు అని ఆయనకు పేరు పెట్టుకుంది. ఈ దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడ, మహారాజా, మీకు వేలాది లెక్కలేని స్తుతులు, స్తోత్రాలయ. మీరు ఇచ్చిన వాగ్దానంను బట్టి వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకుని తండ్రి నైనా వారికి ఉన్న ఇబ్బందుల కొలిమి నుంచి వారు తప్పించండి. నైనా నీ మీద ఆధారపడి జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. నైనా ఎవరైతే బాధలలో, రోదనలో, శోధనలో ఉన్నారో వారి కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు తండ్రి. వారికి నోటి నిండా నాయన నవ్వును కలుగచేసే దేవుడు నాయన. అట్టి వారికి నాయన నీ మెండైన నిండైన దీవెనలు కుమ్మరించండి అయ్యా. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అవసరతలను తీర్చండి, వారి అక్రతలను తీర్చండి. సమయానుకూలంగా నాయన నీ మహిమైశ్వర్యంలో వారికి సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.